ప్రభు గురి వచ్చిన బిడ్డలని ఆశీర్వదించు, ప్రతి ఒక్కరిని దర్శించు, మహిమకు సిద్ధపరచు, ప్రతి వ్యతిరేకతలో తొలగించు. ప్రతి ఒక్కరికి అయ్యా ఇదిగో ఈ సందులో ఈ వాక్యం వినడానికి వెళ్తున్నావు, ప్రతి ఒక్కరికి ప్రభువు వినబుద్ధి గుర్తించు, ఆత్మ సమ్మతి గల మనస్సు మీరు కలగ చేస్తున్నావు. ఎలాగోతున్నాను ఈ దాసుని శిలువ చాటును వాళ్ళు పరచుకొని కృపను మీరు భద్రపరిచి నీ వాక్కుని వెల్లడి చేయాలి. ఏ శైలిగా అడుగుతున్నావు అందరికి చాలు. దయచేసి కూర్చోండి, క్రమంగా కూర్చోండి. పరిశుద్ధుడైన యేసయ్య నామమున దేవుని ప్రియమైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభవందనాలు. షలోమ్. దేవుని మీ కుటుంబాలను, మీ ఆత్మీయ జీవితాలను ప్రభు దీవించుగాక. పిల్లరా, ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం. లోకంలో నీకు ఎక్కడ దొరకదు. దేవుని సన్నిధిలో ఇది నీకు ఆరోగ్యము దొరికేస్తాను, నెమ్మది దొరికేస్తాను, క్షేమము దొరికేస్తాను, నీ జీవితం కట్టబడేస్తాను. కనుక ఈ స్థలాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ స్థలంలో మనం నిర్లక్ష్యంగా కూర్చోకూడదు. మనసుకెళ్ళి మనోకెళ్ళి ఉంటే పని జరగదు. వస్తావు, మందిరానికి వస్తావు, కూర్చుంటావు, అన్నీ బాగానే జరుగుతాయి. కానీ నీ మనసు అటు ఇటు ఉంటే దేవుడు జరిగించాల్సిన పని నీ పట్ల ఆగిపోతుంది. నీళ్లు కదిలించబడిన మీదట ఏ రోగి మొదటి దిగుతాడో వాడు ఎట్టాంటోడైనా బాగుపడతాడు. ఎప్పుడు కదిలించబడతాయి నీళ్లు తెలియదు. నువ్వేం చేయాలి అని అంటే పసిగట్టుకొని, అమ్మా ఆ వాక్య ప్రవాహంలో నేను చేరాలి, ఆ కదిలింపులో నేను నిలబడాలి అని కనుక నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన నెమ్మది, అద్భుతమైన క్షేమం, అద్భుతమైన ఆలోచనలు నీ జీవితం ఇంకా కట్టబట్టం ప్రారంభిస్తాడు. దేవుడు ఒకసారి నీ జీవితాన్ని కట్టాడు కదా, ఎవరు కోల్చలేదు. ఎవరి వల్ల కాదు, ఏ శత్రువు వల్ల కాదు, ఏ సేనల వల్ల కాదు. కనుక అందరం కూడా ఆయన కృపకు సమీపస్తులుగా ఉండాలి. కనుక ప్రతి ఒక్కరూ అటువంటి గ్రహింపు కలిగి ప్రభు యొక్క సన్నిధానంలో కూర్చోవాలి. ఇప్పుడు దూత తిరిగే సమయం. ఏ సమయం? దూత తిరిగే సమయం. ఈ తిరుగుతున్న ఈ సమయంలో మీరు అందుబాటులో ఉంటే వాక్య ప్రక్షాళనలో, వాక్య నడిపింపులో మీరు నడుస్తూ ఉన్నప్పుడల్లా దేవుని మహిమను మనం చూడగలుగుతాం. సుదూర ప్రాంతం నుంచి రెండు ఆనందంగా ప్రభు మధ్య నడిపించారు. గత దినాలుగా మనం వసంతం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ పూట కూడా అయ్యగారు మధ్యలో వాక్యాన్ని ప్రకటిస్తారు. మనం అందరం శ్రద్ధగా విని దేవుని యొక్క దీవెనను మనం పొందుతాం. అయ్యగారికి సమయం మూవేట. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా. చాలా చక్కగా వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఇశ్రాయేలు కాలంలో
ఇశ్రాయేళ్ల కాలంలో మొట్టమొదట సొలొమోన్ మందిరం కట్టాడు. బాగా జాగ్రత్తగా ఉండండి. సొలొమోన్ మందిరం కట్టింది, అది కూలిపోయింది, సామెతకు ఆస్పదంగా నిలిచింది. రెండవసారి మందిరం కట్టడం ప్రారంభించాడు ఎజ్రా, నెహమ్యా, హగ్గై, జెరుబ్బాబెల్. వీళ్ళు మందిరం కడుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటనలను కొన్ని మీ ముందు పొందుపరుస్తాం. మీరు నిద్రపోకుండా, ఆవలించకుండా, ఫోన్ మాట్లాడకుండా, ఫోన్ బయటికి తీసుకొని వెళ్ళకుండా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. అయ్యగారు టైం, ముఖ్యంగా టైంతో మీకు టైం తెలియకపోతే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. సమయం అంటే సమయానికి ముగించాలి. అది దేవుడు నాకు నేర్పించినటువంటి మొట్టమొదటిది. మంచిదండి. నెహమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానం చేస్తాం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని, సన్బలటు అనగా శరీర సంబంధి అని అర్థం, లేకపోతే నక్క స్వభావం కలిగిన వాడు అని అర్థం. గోడ ఎవరు కడుతున్నారు? నెహమ్యా, ఇశ్రాయేలు పడిపోయిన గోడను కడుతున్నారు. నెహమ్యా గ్రంథం 4వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మందిరం, పడిపోయినటువంటి మందిరం కట్టడం ప్రారంభించాడు. ఎవరు? నెహమ్యా, ఇశ్రాయేల్ ప్రజలు. వింటున్నారు బిడ్డలు? జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మిగుల కోపగించాడు. ఒక్క నిమిషం అండి. ఎవరు కట్టుతున్నప్పుడు? నెహమ్యా, అమ్మ, ఇశ్రాయేల్ ప్రజలు కడుతున్నప్పుడు కోపం వచ్చింది. ఆయనకు వేరే విషయంలో కోపం రాలేదు. మందిరం కడుతున్నాడు కదా, అక్కడ కోపం. ఈ రోజుల్లో కూడా అదే. ఎవరైనా మంచి పని చేస్తే కోపం వచ్చేస్తుంది, చెడు పనికి కోపం రాదు. తర్వాత చదవండి. రౌద్రుడై అంటే కోపం తెచ్చుకొని యూదులను ఎగతాళి చేసి, అంటే వారి స్నేహితులు, వారి బంధువుల ఎదుట ఏమంటున్నాడు? బంధువుల ఎదుట. దాని తర్వాత ఇంకెవరున్నారు అతనికి సహకారంగా? స్నేహితులు, దండువారు, తన పాలెం, తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. ఎవరి దగ్గర ఉన్నారు? సన్బలటు, నక్క అనే అర్థం ఇస్తుందండి. శరీర సంబంధి అనే అర్థం ఇస్తుంది. తర్వాత దుర్బలులు అన్న దగ్గర అండర్లైన్ చేసుకోండి. దుర్బలుడు, బలహీనుడు, వీడు సేవ చేస్తాడా, వీంతో అవుతుందా అనే టైప్ అన్నాడు. మీకు అర్థమైందా? దుర్బలుడు అంటే బలహీనుడు, ఎందుకు పనికిరాని వాడు. ఈయన మందిరం కడతాడా, ఈయనతో సేవ అవుతుందా ఈ ప్రాంతంలో అని ఎవరంటున్నారు? అసలు దుర్బలుడు ఎవరు? ఇది చాలా పెద్ద ఉపదేశం, కానీ నాకు సమయం లేదు. హల్లెలూయా. ఏక మనసు. హల్లెలూయా. అసలు దుర్బలుడు ఎవరు? ఈ సన్బలటు. ఈయన ఏం చేసాడు? గోడ కట్టేటోని అంటున్నాడు, మందిరం ప్రభు పని చేసేటోని అంటున్నాడు. నువ్వు అట్లా అనొచ్చా? మీకు అర్థమైందండి? ఎక్కిందా ఇంట్లోకి? హల్లెలూయా. समझ में आया आप लोगों को? ఏమనుంది చదవండి ఆ వచనం మరొకసారి చదువునానా? ఎక్కడ ఆపినామో అక్కడే చదువునానా కూతురా? దుర్బలులైనటువంటి ఈ నెహమ్యా నీవు కలిసి మందిరం కట్టుతావా? నీతో అవుతుందా? హల్లెలూయా.
ఎవరంటున్నారండి? సన్బర్డ్ అంటున్నాడు. ఈ రోజుల్లో ఈ దినాల్లో ప్రతి మందిరంలో సన్బర్డ్ అనేటోడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ప్లస్ ఇంకొకడు ఉంటాడు, ఆయన ఇంత కింద సోదరుడు ఉంటాడు, ఆయన కూడా వస్తాడు, కమింగ్ అట్రాక్షన్. హల్లెలూయా, మీకు గట్టిగా చెప్పండి హల్లెలూయా. సన్బర్డ్ లేని ఇల్లు లేదు, సన్బర్డ్ లేని సంఘం లేదు. ప్రతి సంఘంలో సన్బర్డ్ ఉంటాడు, ప్రతి ఇంట్లో కూడా సన్బర్డ్ ఉంటాడు. అంటే నాకు అది ఆ గోడ మీద ఉంటుంది, ఇటు అంటే అటు దుంకుతుంది, అటంటే ఇటు దుంకుతుంది. కానీ ఏమంటున్నాడండి? దుర్బలుడు, బలహీనుడు, ఎందుకు పనికి రానివాడు అని అర్థం. వీడు మందిరం కడతాడా, ఇతని సేవ చేస్తాడా అని అంటున్నాడు. ఎవరు అంటున్నారు? కానీ దేవుని చిత్తం ఎవరి మీద ఉంది? నెహెమ్యా మీదనే ఉంది. ఇక్కడ ఏమండి హల్లెలూయా. సొలొమోను దాదాపు ఎన్ని సంవత్సరాలు కట్టాడు తెలుసా అండి? 20 సంవత్సరాల కంటే ఎక్కువనే కట్టాడు మందిరం. 20 ఏళ్ళు కట్టాడు మందిరం. ఈయన అతి స్వల్పంగా ఈ ప్రాంతంలో సేవ చేస్తాడా, అవుతుంది ఆయనతో అని ఎవరు అంటున్నారు? నేను అంటలేను, నా మీద కోపగించుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు నాన్న, చదువు. దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? చదువు, కిందకి నీచే పడవు. వాళ్ళంతకు వాళ్ళు చేయడం అవుతుందా, సాధ్యమైంది అని అనుకుంటున్నారు. ఎవరు? సన్బర్డ్. తర్వాత బలులు అంటే అర్థం ఏంటి? ప్రార్థనలు. ఓకేనా? ఈ చిన్న ప్రార్థన చేసి నా స్తోత్రాలు చెప్పి ఏమండి బలపరుచుకొని సేవ చేయడం అవుతుందా? హల్లెలూయా. ఇలాంటిది ఈ ప్రాంతంలో బహుభయంకరమని డైరెక్ట్గా చెప్తున్నానండి. ఏం పర్వాలేదు, ప్రభు ఎందుకో ఈ ఆత్మ ప్రేరేపించింది. ఇక్కడ సేవకు ఆటంకం జరిగింది. సన్బలెట్లు చాలా ఉన్నారు, కానీ ఈ రోజు నుంచి సన్బలెట్లను ప్రభు తీసివేయబోతున్నాం. హల్లెలూయా. నాయనే గోడ కడితే గోడ కట్టడానికి సహకరించాలి, కానీ వాడిని కిందికి లాగొద్దు. చదువు నాన్న, చదువు కూతురా. ఒక్క దినం మందే, ఒకటే రోజులో కడతాడా? అబ్బా, అంత బలం ఉందా అని చెప్పి ఏం చేస్తున్నారండి? ఎగతాళి చేస్తున్నారు. ఇది చేయడం తప్పు కదా. చదువు నాన్న. కాల్చబడిన చెత్త అంటే అర్థం ఏంటి? ఆత్మీయ జీవితం అంతా పడిపోయింది, నేల కొరిగిపోయింది, బలహీనమైపోయింది, పాపమంతా బలహీనమైపోయింది, కాల్చబడ్డది మొత్తం. కాల్చబడిన చెత్తను కుప్ప ఆత్మీయ జీవితంలో పడిపోయారని అర్థం. రాళ్లను మరలా సంఘాన్ని తిరిగి కట్టడం, ముందున్న ఉద్యోగం తేగలుగుతారా అని దీని అర్థం. అంతేనా అయ్యా? అర్థమైంది? మరలా కట్టడం సాధ్యమైంది, ముందున్న ఉద్యోగం జరుగుట మరలా చెప్తున్నానండి, ముందున్న దానికంటే 4 రెట్ల ఉద్యోగం దేవుడు ఇక్కడ ఇస్తాడు. ముందు ఉన్నది కొద్దిగానే, కానీ ఇప్పుడు మహాభివృద్ధి చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి సన్బర్డ్ వచ్చి? ఏమండి? కాల్చబడిన చెత్తను, పడిపోయిన రాళ్లను తిరిగి కడతారా? అబ్బా, నా అనుభవంగా ప్రభు నాకు ఇచ్చిన కృపతో చెప్తున్నానండి, ఇది దేవుడు నిర్ణయించినటువంటి పరిచర్య.
ప్రభువే ఈ స్థలాన్ని, ఇది మీకు సరిపోదు, ఇది మీకు సరిపోదు, దేవుడు దీన్ని విశాలముగా మార్చబోతుంది. హల్లెలూయా. అనేక నూతన ఆత్మలను ప్రభు నడిపించబోతున్నాడు. ఘనమైన సేవ ప్రభు జరిగించబోతున్నందుకు దేవునికి స్తోత్రించేద్దాం. సన్బల్ట్ అంటున్నాడు వచ్చి, అయ్యా దుర్బలుడు బలహీనుడు తూ బనేగా, నీతో అవుతుందా? ఎందుకు పనికిరాదును? నువ్వు ఇక్కడ ప్రభుని నమ్ముకున్నావా? చర్చి మారిపో, ఏం కాదు, ఇక్కడ సేవ జరగదు. హల్లెలూయా. ఐసే లోగాంబి ఉండవచ్చు, చెప్పలేదు. కొంచెం బలహీనమైన కదా ప్లేట్ ఫిరాయించే విశ్వాసులు ఉన్నారు ఈ రోజుల్లో. అయ్యారు కూడా అలాగే ఉంటారు, కొంతమంది అలాగే ఉంటారు. కాదు కాదు, అక్కడ వచ్చినాం, చాలా జాగ్రత్తగా ఉండే. చదువు నాన్న, చదువు. మరియు ఆయన చెడుపకురా, చెడైన టైప్. సన్బర్ట్కు తోడు వీడు ఇంకొకటి వచ్చింది. వీడొచ్చి ఇతను వచ్చి ఏమంటున్నాడు, దేకో వారు కట్టిన నడిపింపుపై, సంఘంపై నక్క ఎగిరితే అది ఇలా సంఘం కొన్ని రోజులు ఉంటుంది, 4 రోజులు దుకాణం చర్చ్ బంద్ కర్దేగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది బంద్ అయిపోతుంది. 4 రోజులు ముందున్న ఉద్యమం ఏడుండదండి, అయిపోయింది అని అనుకుంటావు, అనుకుంటావు కూడా. నేను కూడా, నన్ను కూడా అన్నారండి. అయ్యగారిని అడగండి, మా దగ్గరకు వచ్చారు. మొన్నటి వరకు మేము టెంట్లలో చేశామండి. కొంచెం ఇబ్బంది వచ్చి, సమస్యలు వచ్చి, నాకు ఉన్న మందిరంలో కాల్ చేపిస్తే చాలా అయిపోయింది, నా పని అయిపోయింది అని మా పాస్టర్ ఫెలోషిప్ మెదక్ డిస్ట్రిక్ట్ అందరూ అనుకున్నారు. చర్చి లేదు, ఏం లేదు, ఇప్పుడు చాలా కష్టమైపోద్ది, సేవ ఆగిపోద్ది అని ఎన్నో అపోహలు, అపనిందలేసి విలువ తీసిందండి. నా బిడ్డ వాస్తవం చెప్తున్నాను, మొన్న కూడికలు జరిగించాం, లెక్కకు మించిన జనాలను ప్రభు నడిపించాం. అన్ని సంఘాల కంటే మెదక్ డిస్టిక్లో దేవుడు ఉన్నతమైన సంఘముగా, గవర్నమెంటే కదిలి వచ్చిందండి మొన్న సంఘం. కొట్టు గట్టిగా, చెవట. అలాంటి సంఘముగా ప్రభు ఈ సన్నిధానాన్ని మార్చబోతున్నాడు. ఏమంటున్నాడు? చదువు. మేము తిరస్కారము నొందిన వారము, పదో వచ్చింది లేదు నాయన. మొదట ఏం చేశారు తెలుసా అండి? మొదట 4వ అధ్యాయంలో, నువ్వు చదువు కదా బిడ్డ, మొదట 4వ అధ్యాయంలో ఏం చేశారు? చదువు 4వ అధ్యాయం మరొకసారి చదువు. మొదటిది ఏం చేశారు తెలుసా అండి? ఎగతాళి చేశారు. ఎవరైనా దేవుని పని చేసినప్పుడు, పని చేసేటందే వచ్చి ఎగతాళి చేస్తే అతనికి చేయబుద్ధి అవుతుందండి. ఎగతాళి అనగా తెలంగాణ తర్జుమా ఏంటి అంటే హేళన, నవ్వడం, పరిహాసం చేయడం. ఉందండి? ఎగతాళి చేసి చూడండి. నేను నా సొంత మాటలు చెప్పటం లేదు. ఎగతాళి చేశారు. ఇతను కడతాడా అని. చదువు నాన్న, 5వ వచనం చదువు. వారు కట్టువారిని బట్టి
బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పరిచయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేను. ఆయనను జనులకు మనసుండి పని చేస్తున్నారు కనుక మేము గోడను కట్టించుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండేను. 10వ వచనం చదువునా. అప్పుడు యూదా వారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయేది. బరువులు మోయి వారి బలము తగ్గిపోయింది. బలం తగ్గిపోతే సేవ చేయడం అవుతుందా? అన్నీ గుంజేసుకున్నారు, పాపం అంతా అయిపోయింది, బలం మీనం అయిపోయింది. ఎట్లా సాధ్యం అండి? మొదటిది హేళన, రెండవది బలం తగ్గిపోయింది. హల్లెలూయా, గడియబడి హల్లెలూయా. ఇప్పుడు సంఘం అన్నవారు లేకపోతే నాలాంటి వారు సేవ చేసేవాళ్ళకి ఏం చేయాలండి? హేళన చేయొద్దు, బలపరచాలి. బలపరిచి అయ్యా అవుతుంది అనాలి. నన్ను ఎవ్వరు కూడా బలపరచలేదండి. అయ్యగారు వచ్చి బలపరచు. నిన్న వాస్తవం చెప్తున్నా, నేను అబద్ధం చెప్పటం లేదు. టెంట్లో ఉన్నప్పుడు వచ్చిండు, కాదో అడగండి అయ్యగారు. తమ్ముళ్ళు మీరు వచ్చిరా? అయ్యా వీళ్ళు నువ్వు వచ్చిన. ఇప్పుడు దేవుడు దాదాపు కొన్ని వందల మంది బట్టే చర్చినిచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు మనం బలహీనమని హేళన చేశారు. మొదటిది. రెండవది ఏంటిదండి? బలహీనపరచాలి. సేవ జరిగిద్దండి. మొదటిది హేళన, రెండవది ఎంత బాగుంటుందండి. చదువునాయన 10వ వచనం. మూడవది ఏంటిది? మూడు జరిగినాయి. మొదటిది హేళన, రెండవది బలహీనపరిచారు, మూడవది ఏంటిదండి? కట్టలేము, మా వల్ల సేవ కాదు. ఎవరంటున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు. హల్లెలూయా. చూడండి, ఈ సబ్జెక్టు అయ్యగారు వెళ్ళగానే ఇది బలహీనత వచ్చిందండి. ఇక్కడ యేసు నామములో ప్రకటిస్తున్నాం. ఇది నగ్న సత్యం, దేవుని ఆత్మ ప్రేరేపణలో చెప్తున్నాను. కానీ యేసు నామంలో చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఇక్కడ దేవుని అగ్ని ఉంది. విస్తారమైన సేవ దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. నువ్వు గోడ కట్టలేవు, హేళన చేశారు. సన్బల్టు టోబియా వచ్చి ఏమంటున్నారండి? ఏమంటున్నారు? నువ్వు గోడ కట్టలేవు అంటున్నారు, నువ్వు పరిచర్య చేయలేవు అంటున్నారు. ఇక్కడ అయ్యగారికి ఒక్కరికే కాదు, ఇక్కడ విశ్వాసులకు అందరికి కూడా ఈ ఎఫెక్ట్ జరిగింది. నేను అయ్యగారిని ఉద్దేశించి అంటం లేదు, మీరందరూ కూడా రాజులు, యాజక సమూహం. మీరు కూడా సేవ ఆగిపోయింది, సేవ మూతపడిపోతుంది. పరిచర్య కాదు, ఇక్కడ చర్చి ఆగిపోతుంది. ఇంకెక్కడైనా కొత్తగా చూసుకోండి అన్నటువంటి అపోహ కూడా రాలేకపోలేదు, వచ్చి ఉన్నది అని అర్థం. మీకు అర్థమవుతుందా అండి? మొదటిది హేళన, రెండవది బలహీనం, మూడవది ఏంటండి? కట్టలేము, మీరు ఆపేయండి, ఇక మా వల్ల సరిపోదు, మేము చెయ్యము. అప్పుడు జాగ్రత్తగా వినండి. అప్పుడు నెహెమ్యా ఏం చేసిండండి? సంఘానికి బాధ, ఈ నింద వస్తే సంఘం ఏం చేస్తుంది? ఇది అయ్యగారికి ఒక్కరిది కాదు, సంఘానికి అంతా బాధ. అప్పుడు నెహెమ్యా ఏం చేయడం ప్రారంభించాడండి? అయ్యా, లోక సంబంధులు ఈ సన్బల్టు టోబియా వీడు తోడే స్వభావం కలిగిన వాడు. ఎవరు? టోబియా. వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారయ్యా అని నెహెమ్యా దేవునికి ప్రార్థన చేశాడు. జాగ్రత్తగా వినండి.
ఏం చేశాడండి? దేవునికి మొర పెట్టాడు. ఎలాగైనా సొలొమోను కట్టిన మందిరం మేము కట్టగలుగుతామా? చాలా అయ్యగారు ఇది మహాద్భుతం, మీరు చూడండి. ఆయన కొన్ని ఏళ్ళు కట్టిండు, మరి మేము కట్టలేకపోతున్నాం, ఎట్లా నాయన అని నెహెమ్యా ఏం చేశాడండి? దేవునికి ప్రార్థన చేశారు. మీరు ఆ అధ్యాయంలో మొదట మీరు చదువుకోండి. మొరపెట్టాడు దేవునికి, మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. వాళ్ళేమో బలహీనులు అంటున్నారు, హేళన చేస్తున్నారు, పనిని ఆపు చేశారు. ముందున్న ఆత్మీయత లేదు. ఇప్పుడు ముందు సమయానికి వచ్చేవారు, ఇప్పుడు సమయానికి రావటం లేదు. అయ్యగారు డ్రమ్ కొట్టితే కొట్టినాక 3 పాటలు పాడడానికి వచ్చారు. అది సమయమేనా మీరు వచ్చింది? ముందున్న ఆత్మీయత ఉందా? ఇప్పుడు మీరు ముందు రావాలా, అయ్యగారు ముందు రావాలా? వచ్చారా? రాలే. అయ్యా ఎలా అని నెహెమ్యా మొరపెట్టాడు దేవునికి, మోకరించి, అయ్యా ఎలా నాయన. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఎన్నో వచనమయ్యా? 4వ వచనం. 4వ వచనం చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చాడంటే సరిపోతుందండి. కూర్చుండి ఏడ్చాడు. ఈ మొర ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. హల్లెలూయా. బిడ్డలు మీరు నమ్మండి నమ్మకపోండి, సొలొమోను కట్టిన మందిరము కంటే ఏమండి మరి ఇశ్రాయేల్ వాళ్ళందరూ ఆయన కొన్ని వేల మందితో కట్టించాడు. ఎంతో నైపుణ్యంగా కట్టించిన దానికంటే నెహెమ్యా ఆయన ఏళ్ళు కట్టిస్తే ఈయన రోజుల్లో కట్టించేసాడు. అది ఆధారం చూపిస్తాం చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూరు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. కొట్టు ఇప్పుడు చెప్పట్టు గట్టి కట్టు. ఎన్ని రోజులు పట్టిందండి? 52 రోజుల్లో మందిరం కట్టడం పూర్తయిపోయింది. ఏళ్ళుగా అంటే దేవుని ఆత్మ సంధిస్తే ఎన్నో రోజులు పట్టదండి. దేవుని ఆత్మ ప్రారంభం జరిగి ఉంది, ఎవరు ఇక ఆపలేరని అర్థం. హల్లెలూయా. పురుగు వంటి వాడు ఎవరు? బలహీనుడు, దుర్బలుడు అవుతుందా? ఆయనతోనే కట్టడం ప్రారంభమైంది. ఆ ప్రాంతంలో నేటి వరకు అక్కడ మందిరపు గోడ, నెహెమ్యా కట్టిన గోడ నేటి వరకు ఉన్నది. దాన్ని క్రయింగ్ వాల్ అని అంటారు, ఏడుపు గోడ. పురుగు వంటి వాడు ఎవరు? బలహీనుడు అనుకున్నాడు. చూడండి చూపిస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేను భయపడకుము. 13, 14, 41, 13, 14. భయపడకు. 41, 13 చదవండి. ఎవరికి అంటున్నాడు? మీకు అంటున్నాడు. మందిరం ఆగిపోద్ది, మందిరం బలహీనం అయిపోద్ది, ముందున్న ఉద్యోగం జరగదని అనుకుంటున్నాడు. భయపడకు సంగమా అని అర్థం. హల్లెలూయా. 2 చేతులు వేగది. హల్లెలూయా. చదువు నాన్న. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, బలహీనుడైనటువంటి సంగమా, నువ్వు అనుకుంటున్నావు కదా నాకు ఎవరితో. పురుగు ఎలా ఉంటుందండి అమ్మా? తల మీదకి ఎత్తండి. పురుగు ఎలాగుంటుంది? కాళ్ళ కింద వేస్తే
నలిగిపోద్ది. మనం ఇలా చేయితో అంటే దానికి వెన్నుముక ఉండదు, చాలా బలహీనం. అమ్మా, పురుగు వంటి యాకోబు చదువు, స్వల్ప జన్మకు ఇశ్రాయేలు, నువ్వు కొద్దివాడని నేను చిన్నవాడని నువ్వు అనుకుంటున్నావా? మరి చిన్న సంఘము, మాకెవ్వరు తోడు లేరు కదా, అయ్యో బలహీనమైపోతామేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. అమ్మా బిడ్డలు జాగ్రత్తగా వినండి, అయ్యలు జాగ్రత్తగా వినండి. అయ్యా మీరు ఉంటున్న పట్టణమేంది? మాచర్ల కంటే మంచి సంఘం అవుతుందండి ఇక్కడ. నిజం అంటున్నానండి, వాస్తవంగా ఈ దైవజనుడు అయ్యగారు ఉన్న వాసం మీకు చెప్పి వెళ్తున్నాను. ఇది సమర్పించబడిన సేవ, మెల్కీసెదెక్ పరిచర్య. కాబట్టి ఆపడం ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. చదువు నాన్న, చదువు. భయపడకు ప్రియ సంఘమా అని అర్థం, అంతేనమ్మా? కరెక్టా కాదా? మాకు పెద్ద దిక్కు ఎవరు లేరు, రేపు మాకు కష్టం వచ్చినా ఇబ్బంది అవుతుంది, శ్రమ వచ్చినా ఇబ్బంది అవుతుంది అని దైవ సేవకుడు భయపడుతుండొచ్చు, లేక మీరు భయపడుతుండొచ్చు, నాకు తెలియదు. లేక సంబర్టు తోబేళ్ళు మిమ్మల్ని ఎవరైనా భయపడుతున్నారేమో నాకు తెలియదు. కానీ ప్రభు మీతో చెప్తున్నాడు, మీ సన్బర్ట్లో ఆత్మను తొలగించండి. మన ఇళ్ళలో ఉంటాడు సన్బర్ట్. నువ్వు మందిరానికి వెళ్తుంటే అయ్యగారు లేడు, అప్పుడు అయ్యగారు అయిపోయాడు, నువ్వు ఓపు ఇక్కడే ముందున్న ఉద్యోగం మనం వేరే మందిరం పోయి మన సన్బర్ట్ నిన్ను ఆపిండవచ్చు, టోపీ అని ఆపిండవచ్చు. నక్క గోడ పడిపోతుంది, అది సంఘం పడిపోతుంది, నువ్వు అనవసరంగా ఎందుకు వెళ్తున్నావు అని నక్క మాట్లాడిండొచ్చు, తోడే మాట్లాడవచ్చు. అవన్నీ మనం పట్టించుకోవద్దు. ప్రభు పనిని భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ కుడి చేయి ఈ రోజు నుంచి మీ సంఘం యొక్క కుడి చేయి ప్రభు పట్టుకుంటున్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. పురుగు వంటి యాకోబు, పురుగు వంటి యాకోబు అంటే అర్థం ఏంటి? దుర్బలుడు, బలహీనమైంది పురుగు. నువ్వు అన్ని బాధపడుతున్నావా? నేను చిన్నవాళ్ళని నువ్వు బాధపడుతున్నావా? నువ్వు భయపడదు. చిన్నవాని దగ్గరనే దేవుని కృప అధికముగా ఉంటుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. మీరు ఇంటి దగ్గర చదువుకోండి. దాదాపు 5,000 మంది వచ్చారు. ఎవరు టిఫిన్ తీసుకురాలేదా అండి? ఎవరు దేవునికి సమర్పించలేదా అండి? ఆ చిన్నవాడు ఒక్కడే సమర్పించింది. ఎందువల్ల? ఆ చిన్నవాడు ఒక్కడే సమర్పించింది. ఎందువల్ల సమర్పించిండు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు అనగా అర్థం ఏంటి తెలుసా అండి? నీ 5 పంచేంద్రియాలని అర్థం. 2 చిన్న చేపలు అనగా ప్రాణము, ఆత్మని అర్థం. అంటే ఆయన కను దృష్టి, ఆయన ప్రాణం, ఆయన ఆత్మ యావత్తు కూడా దేవుడు చెప్పే బోధ మీద ఉన్న తప్ప వేరొక దాని మీద లేదు. కాబట్టి నా శరీరానికి ఏమైనా పర్వాలేదని చెప్పి తనకు తల్లి కట్టించినటువంటి ఆ టిఫిన్ కాస్త దేవునికి ఇచ్చేసింది. ఇప్పుడు దేవుని చేయి ఎక్కడ ఉంటుంది? ఆ చిన్నవాని చేయి ఎక్కడ ఉంటుంది?
దేవుని చేయి ఎక్కడ ఉంటుందమ్మా? దేవుని చేయి కింద ఉంటుందా? కాదు, దేవుని చెయ్యే కింద ఉంటుంది, ఇచ్చేవాని చేయి పైన. హల్లెలూయా. అలాంటి చేతులుగా ఈ సంఘాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. పురుగు వంటి యాకోబు, నువ్వు భయపడకు. చదువున్నాను. స్వల్ప జనముకు ఇశ్రాయేలు అంటే మనం కొద్ది సంఘం అని నువ్వు భయపడవద్దు. ఇశ్రాయేలు అంటే సంఘమే కదా. భయపడకుడి. భయపడదు అంటే ఈ రోజు నుంచి ఏం వాగ్దానం అన్నట్టు మనకు? మీ సంఘం ఎలా కట్టుకోవాలి, మా సంఘం ఎలా అభివృద్ధి కావాలి అన్నటువంటి హృదయ నైపుణ్యం ఉండాలి. సంఘాలు ఉంటారు, టోబియోలు ఉంటారు, మనలాంటినే మనలో ఉండవచ్చు, చెప్పలేదు. మన ఇంట్లోనే ఉండొచ్చు. నక్క తోడేలు ఇవి రెండు ఉన్నాయనుకో, సంఘం ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తుంది? కరెక్టా కాదా? చదువు నాయన. నేను నీకు సహాయం చేయుచున్నాను. స్వల్ప జనముకు ఇశ్రాయేలు, నువ్వు భయపడకు. చదువు. నేను నీకు సహాయం చేయుచున్నాను అని, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఎవరు సహాయం చేస్తున్నారండి? షాలోమ్ మినిస్ట్రీకి ప్రభువే సహాయం చేయుచున్నాడు. కాబట్టి నా ప్రియ సంఘమా, నా ప్రియ దైవజనుడా, తల్లిగారు, మీరు భయపడద్దు. దేవుడు ఈ సంఘమును ఆశీర్వదించునుగాక. చిన్న వాటినే దేవుడు ఉన్నతమైన స్థాయిగా నడిపించునుగాక. హల్లెలూయా. కాబట్టి అక్కడ వచనం ఏమని ఉన్నదండి? ఏమని రాయబడినది? చదువు. ఏమని? దుర్బలుడైన అదొక్క మాట చదివి ముగించుకుందాం. అయ్యా సరే. దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు అంటే సంబలటి ఎవరన్నట్టు? వాడు దుర్బలుడు. ఈ నెహెమ్యా ఏమంటున్నాడండి? దుర్బలుడు. యూదులు దుర్బలుడట. ఎవరు దుర్బలుడండి? వాస్తవానికి ఎవరు? సన్బలట్, టోబియా. దీనికి చూపిస్తాను చూడండి. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. బలవంతులైన వారు, మేము బలం ఉన్నాం, మమ్మల్ని ఎవరు కదిలించేయని అనుకుంటున్నారు కదా. లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అది దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడండి? మేము బలహీనులమే అని అనుకుంటున్నారు కదా. దేవుడు మనల్నే ఏర్పాటు చేసుకుంటాడు. ఇంకొక విషయం చెప్పాలంటే మిమ్మల్నే ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఒకే ఒక్కటి చేయాలి. ఏంటంటే సన్బలట్ మాటలను, టోబియో మాటలను నమ్మకుండా మీ కుటుంబాలు మీరు కట్టుకోవాలి. ఆవలించకండి. మీ సంఘం మీరు కట్టుకోవాలి. హల్లెలూయా. ఈ సంఘాన్ని ప్రభువు రాకడ సిద్ధం చెయ్యాలి. హల్లెలూయా. కీర్తనకారుడు కూడా అంటున్నాడు చూడండి. కీర్తన 22వ. నేను నరుడను కాను, నేను పురుగును. ఎవరండి ఈయన? నేను నరుడను కాదు, నేను పురుగును అన్నటువంటి జీవితం ప్రభు ఎవరికి ఇచ్చాడు? కీర్తన రాసింది ఎవరు? హల్లెలూయా. ఎంత చిన్నగా ఊహించుకున్నాడు చూడండి. పురుగుగా తగ్గించుకున్నాడు. తగ్గించుబడే వారినే, బలహీనమైన వారినే ప్రభు హెచ్చిస్తాడు. నేను ఒక్క విషయం చెప్పేసి ప్రార్థన చేస్తాను. దీనికంటే ముందు, మందిరం కంటే ముందు నెహెమ్యా
కట్టిన మందిరం ఎవరు కట్టారు? ఇంతకుముందు సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టిన మందిరం కంటే ముందు ఇంకొక ఆయన కట్టిండు. ఎవరైనా? మోషే కట్టాడు. ఏది కట్టిండు? ప్రత్యక్ష గుడారం కట్టిండు. ప్రత్యక్ష గుడారం కట్టిండు. ప్రత్యక్ష గుడారం దేని మీద నిలబడి ఉండాలి? చెప్పంటారండి. ప్రత్యక్ష గుడారం నిలబడాలంటే చిన్న కొంకీలు ఉండాలి. మేకులు టెంట్ కొడతాం చూడండి, అది లేకపోతే ప్రాకారం లేదు, పరిశుద్ధ స్థలం లేదు, అతి పరిశుద్ధ స్థలమే లేదు. ఏమైనా అది మెయిన్. ఎక్కడ చిన్నది ఉంటుందో అక్కడే ఘనపరచబడుతుంది. ఆ చిన్నది ఇక్కడి నుంచే ప్రారంభమవును గాక. హల్లెలూయా. ఆ చిన్నదే ఈ సంఘముగా ప్రభు ఈ ప్రాంతాన్నంతా కలవరించే మందిరముగా, ఉన్నతమైన మందిరముగా ప్రభు ఆశీర్వదించును గాక. కాబట్టి ఒకే ఒక విషయం చెప్తాను. మనం చేయవలసింది ఏంటి? ఏం చేయాలి? మనం సన్బల్టు టోపియాలు ఇంట్లో ఉంటారు, మందిరంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, సంఘంలో ఉంటారు. వాటి నుండి వైదొలిగి మీ ఆత్మీయ మందిరాన్ని మీరు కట్టుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధం చేసుకోవాలి. చూపిస్తాం. హెచ్కేల్ గ్రంథం 38. నీవు సిద్ధంగా ఉండము. అది కూతురా, వింటున్నావు? సిద్ధంగా ఉండడం అంటే అర్థం ఏంటి? అమ్మ వీటి వినండి. సన్బల్ట్ టోపియా నుంచి తప్పించుకొని, గృహం కానీ సంఘం కానీ వాటి నుంచి తప్పించుకొని నువ్వు ఎలాగ ఉండాలి? సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోక మాటలు నమ్మొద్దు. లోకంలో చాలా మంది ఉంటారు ఐసర్ నైజల్ లేక. దాని కొరకు ఒక చిన్న చూపిస్తాను చూడండి. రోమా 16:17. రోమా 16. అయ్యా, అమ్మ, అక్క, చెల్లె, తమ్ముడా అని అర్థం. ఆవలించకండి. మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా అది తప్పు, ఇదే కరెక్ట్ అని చెప్పేవారు ఉంటారేమో. జాగ్రత్త. హల్లెలూయా. అమ్మ, మీకు అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. అక్కడ పోతే ఇక్కడే రావాలి అని అనేటోళ్ళు ఉంటారేమో. తెలియదు, నాకు తెలియదు, పరిశుద్ధాత్మకే తెలుసు. ఉందా? ఉందా లేదా? చదువు. మీరు నేర్చుకొనిన బోధకు భేదములను కానీ అంటే అలాంటి కనిపెట్టారు. వాడిని అడుగు చాడలకు కూడా పోతేనే కదా అర్థం. వాడు తెల్లని వస్త్రమే వేసుకోవచ్చు, కానీ సన్బట్ రేగా, టోలియా రేగా, నువ్వు పోకూడదు అని అర్థం. నీ ఇల్లు నువ్వు కట్టుకో, నీ సంఘాన్ని నువ్వు డెవలప్ చేసుకో, ఉన్నతంగా ప్రభు రాకడ కొరకు సిద్ధం కా. నువ్వు రాకడకు సిద్ధం కావద్దని నిన్ను సిద్ధపడనివ్వడు. హెచ్కేల్ గ్రంథకర్త అదే చెప్తున్నాడు. చదువు నాన్న, చదువు. వారి అండర్లైన్ చేసుకోండి. ప్లీజ్ అండర్లైన్. లిక్విడ్ మారో పెన్సే ఇట్లా గీత గీయండి, లేకపోతే అక్కడ కట్టె ముక్క పెట్టు, చెక్క ముక్క పెట్టు, లేకపోతే రాయి పెట్టు. చదువు నాయన, చదువు. వారిలో నుండి లేదు, ఐక్యంగా ఉండు. అట్లేనా? ఎలా ఉండాలండి? అందరు చెప్పండి, ఎలా ఉండాలండి? హల్లెలూయా. మర్యాద హల్లెలూయా. తొలగిపోతున్నావా? ఐక్యం ఉంటున్నావా?
ఉందా? తొలగిపోవాలట. అది ఎవరైనా ఉన్నది. నాకు అయ్యగారు ఏదో చెప్పి తీసుకురాలి. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నా. వీడికి వచ్చే కావాలంటే నా అంబడి ఒక అయ్యగారు ఉన్నాడు. వీళ్ళందరూ ఏదైనా మాట్లాడినామండి. దేవుని ఆత్మ నడిపింపు అంతే. రెడీ ఇవ్వండి, హల్లెలూయా. రెడీ ఇవ్వండి, హల్లెలూయా. ఏమని వ్రాయబడింది నాయన? వారిలో నుండి వారి మాటలు నమ్మొద్దు. ఎవరైనా వచ్చుగా అలాంటి వాళ్ళు వెలుగుతూత వేషం వేసుకొని వచ్చి ఏ రూపం ఉంటుంది తెలుసా అండి? సన్బల్ట్ టోబియా రూపం ఉంటారు. అక్కడ మంచుకున్నా ఇక్కడ రానొచ్చు, ఇక్కడ అవుతుంది ఇక్కడ మంచుకున్నా ఇక్కడ రానొచ్చు. అది సన్బల్ట్ టోబియా యొక్క వేషం. కాబట్టి వాటితో అడుగు పెట్టకూడదు, మాట్లాడకూడదు, దరిదాపుల్లో రాకూడదు, రానియకూడదు అని అర్థం. చదువునానా? అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక ఏంది ఏంది చెప్పాలి మీరు. వాళ్ళనే నింపుకొని చూస్తారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. మనమే డెవలప్ కావాలి, పక్కన నాశనం కావాలి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సన్బల్ట్ టోబియా ఉస్సే ఎలా ఉండాలి? మనం వారి ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సన్బల్ట్ టోబియా నుంచి మీరు కాపాడుకోండి, మీ సంఘాన్ని కాపాడుకోండి. ప్రభు రాకడ కొరకు సిద్ధం చేయండి. ఆ మాట ముగించిన అన్న టైం అవుతుంది. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపట మనసులను మోసపుచ్చుదురు. అబ్బా, చాలా విషయం ఉంది. అందుకే నేను అయ్యగారు చెప్పినాను, ఇలాంటిది ఒక్క బైబిల్ స్టడీ ఇస్తే ఉతికి పారేస్తా, చచ్చిపోవాలి ఇట్లా. కానీ సన్బల్ట్ టోబియాలో ఎవరైనా వస్తే వాని కాలు కూడా వాని ఇంటికి కూడా కాలు పెట్టద్దు. అట్లా ఉండాలి సంఘం అంటే. ఇంకా మీకు ప్రకటన చేస్తున్నాను, లైవ్లో పెట్టకు దండం పెడతా. మా వాళ్ళకి కూడా వినండి, పెద్ద పంచ. హల్లెలూయా. హల్లెలూయా. నేను సంఘం కట్టాను ఇక్కడ మన మెదక్లో, పెద్ద ఉన్నతమైన సంఘం. మా వాళ్ళు టీపే మీటింగ్స్ జరుగుతాయి మా దగ్గర. మా సంఘ బిడ్డలు టీపే వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టినా చిన్న పిల్లవాడు కూడా పోడు. మాకు ఉపదేశం తక్కువ అయితే మేము వెళ్ళనికే, మాకు ఆత్మీయత తక్కువ అయితే మేము వెళ్ళనికే. ఏది ఇచ్చినా మేము వెళ్ళాం, మా అయ్యగారి దగ్గరనే ఉంటాం. మా మా సంఘమే మా మరణం తప్ప మమ్మల్ని ఏది వేరు చెయ్యదు. అదే తీర్మానం అంటే. నువ్వు సిద్ధముగా ఉండు. మొదట నువ్వు సిద్ధముగా ఉండు, తర్వాత చదువు. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము. అది నువ్వు మొదట సిద్ధంగా ఉండాలి. అర్థమవుతుందండి? మనతో ఉన్న చుట్టుపక్కల వారిని అందరినీ ఏం చేయాలండి? సిద్ధపరచాలి. అమ్మ సన్బల్ట్ ఉన్నాడు, జాగ్రత్త. అయ్యా టోబియా మీ ఇంట్లో ఉన్నాడు, జాగ్రత్త. మీ ఇంట్లో టోబియా ఉన్నదేమో నాకు తెలియదు. నువ్వే టోబియా ఏమో తెలియదు కదా, మనమే టోబియా ఏమో తెలియదు కదా. మా ఇంట్లో కూడా టోబియా ఉన్నాడు. మా ఇంట్లో మరే గర్మే మా ఇంట్లో ఉన్న టోబియాలు మస్తు మా అయ్యగారు చూపించింది. సన్బల్ట్లు కూడా ఉన్నారు, కానీ నేను చాలా డేంజర్ వాళ్ళకంటే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి వారి నుండి నువ్వు జాగ్రత్తం చేసుకో. ప్రభు రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా. సిద్ధపడాలి. రెండవది ఏం చేయాలండి? నీ కలిసిన సమూహం అంతటిని సిద్ధం చేయి. మూడవది ఏంటి? వారికి నీవు ఎందుకు కావాలి? తోడేళ్ళు వస్తుందేమో, సన్బల్ట్లు వస్తుందేమో. అర్థమవుతుందండి? సన్బల్ట్ వస్తాడేమో, టోబియా వస్తాడేమో. ఇదేంటిదండి? చిరుతపులి నక్కలు వచ్చి పాడు చేస్తాయేమని సేవకుడు అహర్నిశలు కాపాడుతున్నాడు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మనం ప్రభు రాకడకు సిద్ధపడదాం. సన్బల్ట్ టోబియా నుంచి మీ సంఘాన్ని మీరు రక్షించుకోండి. దేవుని ఆత్మ ప్రేరేపణలో, పరిశుద్ధాత్మ నడిపింపులో ఈ మాట చెప్తున్నాను. మీ సంఘం నేను బ్రతికుంటే వస్తాను,
లేకపోతే రాలేను. కానీ ప్రభు రాకడ కొరకు ఈ సంఘాన్ని ప్రభు సిద్ధం చేస్తున్నాడు. దైవజనుడు పెద్దయ్య గారి యొక్క ఆత్మ ఈ సంఘం మీద ఉంది. ఇక్కడ కన్నీరు పెట్టి ఈ సంఘాన్ని దేవుడు కాపాడి, ఇది శ్రమల ద్వారా కట్టబడిన సంఘం అండి. మీకు దండం పెడుతున్న దీన్ని పాడు చేయకండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, పాడు చేయకండి. సన్బల్ట్ టోబియాలో ఆత్మ నుంచి బయలుదేరండి. దేవుని రాజ్య స్వార్థ కొరకై, రాకడ కొరకై మీకు మీరు సిద్ధం కండి. ప్రభు రాకడ కాస్త పడండి. దేవుడి యొక్క వాక్యం దీవించును కాక. స్తోత్రించుదము. బిడ్డలారా, దేవుని పనిని ఆటంకపరచాలని ఎన్నో శక్తులు లెగుస్తూ ఉంటాయి. లెగుస్తాయి లేవు. మన ఇంట్లో అందరూ మంచిలో ఉంటారా? పొల్లేసే వాళ్ళు కూడా ఉంటారు, పెత్తనాలు చేసేవాళ్ళు ఉంటారు, నాశనం చేసేవాళ్ళు ఉంటారు. వారిని మనం పసిగట్టి మన ఆత్మీయ స్థితి పడిపోకుండా, మన ఆత్మీయ స్థితి పడిపోకుండా ఈ సన్బల్ట్లు, ఈ టోబియో లాంటి వారిని, సన్బల్ట్లు అంటే నక్క జిత్తులు కలిగిన వారు, నక్కలు అనండి. నక్కల పరిస్థితి రేపు ఏమవుతుందంటే తోకలకు నిప్పు పెడతాడు దేవుడు. ఏం పెడతాడు? విన్నా బైబిల్లో మాట. నక్కలకి ఏముంటుంది? అగ్ని. దాని బతుకు ఇంకా అగ్ని. నక్కలు గొప్పని ఎవరైనా పెంచుకుంటుంది కానీ నక్కలు పెంచుకుంటాడు. నేను నక్కల కాపరిని కాదు, నేను గొర్రెలు కాదు. అందుకని గోడ మీద నిలబడ మాకండి, దేవుళ్ళో నిలబడి. ఇంకోటి టోబియో లాంటి వాడు. టోబియో దేనికి సాదృశ్యమంటే తోడేల స్వభావం. ఏ స్వభావం? వీరిని మనం పసిగట్టుకొని, తోడేలు ఏం చేస్తాయి? శరపుకురా శరీరు చెరుపుతుంది. తోడేలు ఎప్పుడైనా గాగలించుకుందనుకో, పట్టుకుందనుకో వదలదు. తోడేలు పట్టుకుంటాయి, కేక పట్టుకుంటాయి, నిన్ను సంపుతాయి, నీకు ప్రాణహాని తలపెడతాయి. అందుకని దేవుని పిల్లలమైన మనం వాటిని పసిగట్టాలి. ఇది భారముతో జరిగిస్తున్న దేవుని సేవ, యథార్థముగా పని చేయించున్న సేవ. మీకు ఎక్కడైనా యథార్థత నాలో తప్పిందా? మీరు అందరూ 100 రూపాయలు మ్యాచ్ చెప్తుంది. 100 రూపాయలు అయితే చెప్తారట్టు. స్తోత్రం. ఎక్కడైనా నేను మీకు వ్యతిరేకంగా దేవుని సేవకు అడ్డుగా మీకు కనపడ్డానా? లేదు. ఇది మహిమ గల దేవుని పరిచయం. ఇది తండ్రులు వేసిన పునాది. ఈ ఉపదేశం చాలు మన అమ్మా. ఇంటి తిండి చాలు, ఇంకా ఇల్లు తిరగని అవసరం లేదు. ఇంటి తిండి తిన్నాడు నువ్వు ఇల్లు తిరుగుతున్నా. ఎందుకు తిరుగుతావు? దేవుడు మనకిచ్చిన ఇంట్లో తిండి సమృద్ధిగా ప్రభు మనకి అంతేనా? అంతేనా? హల్లెలూయా. ఇటు అటు తిరిగే స్వభావం మంచిది కాదు. దేవుని పిల్లలు, దేవుడు మనకు అప్పగించిన సంఘములో, దేవుడు మనకు అప్పగించిన నాయకత్వంలో, దేవుడు మనకు అప్పగించిన సేవకుల దగ్గర మనం నమ్మకంగా వర్తిల్లాలి. నమ్మకమైన వారికి దేవుని వెండుకోగలరు. కనుక మనం నమ్మకంగా ఉంటే ఈ సేవ కట్టబడతారు, ఈ పరిచయం విస్తరిస్తారు. అయ్యగారు ప్రవచించాలి కదా,
దేవుడు ఈ పరిచయను 4 గంటలుగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. అది జరగాలంటే ఏం చేయాలి? మనం నక్కలుగా కాకుండా, తోడేళ్ళలాగా కాకుండా, అంటే తోడేళ్ళలాగా అంటే నన్ను పేర్కొని తినకుండా, ఇంకోటి నక్క జిత్తులు నా దగ్గర ప్రదర్శించుకున్న దేవుని సేవకుని దగ్గర, దేవుని దగ్గర నక్క జిత్తులు సూటికి నేను చెబుతాను. ఏమైంది? తప్పే మన కుటుంబమే కదా. స్తోత్రం. నక్క జిత్తులు ప్రదర్శించకుండా దేవునికి అప్పగించిన సేవకుని అడుగుజాడలు మర్యాదగా, క్రమముగా దేవుని కృపను మనము అనుభవించాలి. నీ మనసు అటు ఇటు పోకూడదు, నీ ఆలోచన పోకూడదు. ఒకే ఆలోచన, ఒకే క్రమం, ఒకే బోధ. ఈ బోధలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో దేవుని మహిమ గల రాజ్యం కొరకు నువ్వు సిద్ధపరచబడాలి. లేకపోతే నువ్వు సిద్ధపడలేవు. మనం చెప్పాను 5వ తారీఖు మీరు ఎంతమంది నిద్రపోయి ఉన్నారు, మెలుగుతూనే ఉన్నారు నాకు ఇది. అమలు ఏం చెప్పాను? ఒక్క దాసునికి 2 యజమానులు ఉండకూడదు. ఉంటే ఏమైంది? ఇప్పుడు ఈయనకు 2 పెద్ద మనుషులు ఉండరు అనుకో, ఒక ఆయన అడుగులుతుడు, ఒక ఆయన ఎటు పోవాలా? సార్ నా దగ్గరికి ఎందుకు రాలేదా? నువ్వు అటు ఎందుకు పోయినవరా? అప్పుడు నువ్వే సరి చూడుకుంటావు. అంటే దీని భావం ఎట్లుంటుందంటే అటు ఇంటి గుడికి చేయి, అమ్మా మనం ఇక్కడ దేవుని మందిరాన్ని మనం విస్తరింప చేయాలి. దానికోసం మనం ఏం చేయాలా? పని జరిగించాలి, పని చేయాలి, సువార్త పని చేయాలి, ప్రార్థన భారాన్ని మీద వేసుకోవాలా. చెయ్యికి చెయ్యి తోడైతే ఎంత బాగుంటుంది చెప్పండి. మనం చెయ్యగలపం, నువ్వు మాట్లాడగలపమా? హలో, చేసి ఇలా అది లేదు. నీ ఎట్టం ఆమె శాతంలో కూడా కొలలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ సత్యం చేసేవాడిని ప్రోత్సహించాలి. ఇప్పుడు అన్నది వంటలు చేస్తున్నారు, అబ్బా ఏం బాగుందని అంటే బాగుంటుందా? ఏంటి నూనె చేసిను అంటే ఆయనకి ఆమె కడుపులు తిప్పి నీకు నిరోజన టాబ్లెట్ కూడా తగ్గలుగుతుంది. కావాలన్నా అంతే. ఏంటి కాదు కనపడదు, నువ్వు తిన్నే తెలియదండి. నువ్వు తినకుండా ఏదో కూర ఎవరు కనపడుతుంది, అమ్మో శత్రువులు కొట్టావు, ఏ సానారా ఏ కారం అర్థం మీకు అంటే ఆయన కడుపులు తిప్పేం చేస్తుందంటే ఈరోజు నా టాబ్లెట్ వాడు తెచ్చి, అమ్మా నీకు జరగాల్సిన శాస్త్రి శుభమస్తు అంటాడు. అందుకని పని చేసేవాడికి పొల్లేయకూడదు. ఈ పక్కన చెప్పు, పని చేసేవాడికి పొల్లేయకూడదు. పని చేసేవాడికి సహకరించాలి, పని చేసేవాడి కోసం మొదలుపెట్టాలి. మొన్న ఇంత పని జరిగింది, ఎవరికి వాళ్ళంగా ఎక్కడోళ్ళం అక్కడ భోజనాలు వండే వాళ్ళు వండారు, చేసేవాళ్ళు పరిచయం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అన్ని జరగబట్టి ఎంత బాగా జరిగింది. అది కూడా 100 రూపాయలేనా ఇద్దాం, అయ్యే తలా వెళ్ళండి. స్తోత్రం. అంత మహిమకరంగా జరిగింది. కొంచెం గట్టిగా చెప్తే నా కడుపు కొంచెం చాలా పడుతుంది. హల్లెలూయా. నాకు ఈరోజు నా టాబ్లెట్ అంత. స్తోత్రం. చాలా జాగ్రత్తగా దేవుని పని ఎక్కడ కుండుబడిపోకు, ఎక్కడ మందగిల్లిపోకూడదు, మందబుద్ధి రాకుండా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా మెలకువతో, టోబియాలతో, సన్బల్ట్తో చాలా జాగ్రత్తగా పసిగట్టుకొని మనం దేవుని పని చేయగలం. మోకరించి ప్రార్థన చేస్తాం.
ప్రతి కుటుంబంలో నక్క చీపురు కలిగిన